ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేవాంగుల అనుబంధము ఐక్యత అభివృద్ధి లక్ష్యంగా దేవాంగ మిత్ర యాప్ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ బీరక సురేంద్ర అన్నారు. స్థానిక నెల్లూరు నగరంలో పొగతోటలో ఉన్న వెన్నెల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన దేవాంగ మిత్ర ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తూ దేవాంగుల అభివృద్ధి మరియు ఐక్యత లక్ష్యంగా ఈ యాప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు గాను దేవాంగులు ఉన్న అన్ని గ్రామాలలో సేవా తత్పరత కలిగిన సేవకుల ద్వారా ఈ యాప్ ప్రతి గడపకు చేర్చి తద్వారా వారి అభివృద్ధికి దోహదపడడం దీని ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. తదుపరి యాప్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాంగ సంఘం గౌరవ అధ్యక్షులు శైలేష్, ఈ కార్యక్రమంలో దేవాంగ మిత్ర రూపకర్త శ్రీ బీరక సురేంద్ర, డాక్టర్ బీరక వీరేశలింగం, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘము యువజన విభాగం అధ్యక్షులు పులి రామచంద్ర, నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ బైన మోహన్ రావు, దేవాంగ సంక్షేమ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి పొమజల శంకరయ్య, కార్యదర్శి గోమేదకం భరత్ కుమార్, నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ మదిరి దయాకర్, బీరక సురేష్, కటికాల శేషగిరి, చేనేత కార్మిక సంఘం నాయకులు శ్రీ పొమజుల హరి, మదిరి నవశేఖర్, శ్రీ పొమజుల శ్రీనివాసులు, రిటైర్డ్ ఏఈ కన్నా కమలాకర్, సీతా సుధాకర్, పడమల వెంకటశేషయ్య, జక్కల సురేష్, కొలమల నాగరాజు, చప్పరం వెంకటేశు, గౌరవ బత్తిన శ్రీనివాసులు, ఎర్ర మల్లికార్జున, పొమజుల శ్రీనివాసులు, బట్టా సుబ్బారావు, మదిరి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో దేవాంగ మొబైల్ యాప్ ఆవిష్కరణ మరి నెల్లూరు జిల్లా దేవాంగ పెద్దలు మరియు నారాయణ హాస్పిటల్లో దాదాపు గత 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న పెద్దనాన్న డాక్టర్ వీరేశలింగం గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లాలో దేవాంగ మిత్ర యాప్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సో అసలు దేవాంగ మిత్ర యాప్ అంటే ప్రతి దేవాంగ కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా దేవాంగ మిత్ర యాప్ రూపకల్పన చేశాం. అంటే మరి కుటుంబానికి కావాల్సిన అనేక అంశాలను పొందుపరుస్తూ కుటుంబం అభివృద్ధి చెందడానికి ఏ విధంగా అయితే ఏ అంశాలు అయితే తోడ్పడతాయో ఆ అంశాలని పొందుపరుస్తూ ఈరోజు దేవాంగ మిత్ర యాప్ రూపకల్పన చేయడం జరిగింది. సో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్స్తో మరి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా సో దేవాంగ మిత్ర ద్వారా వెళ్తే ఆ కుటుంబానికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మరి రాయితీలతో ఎంఓఈ చేసుకుని హాస్పిటల్స్ నుంచి సర్వీస్ తీసుకుంటా ఉన్నాం. అలాగే కెరియర్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు చూసే దేవాంగ యువత కోసం మరి కెరియర్కి సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఎవరైతే దేవాంగ కమ్యూనిటీలో బిజినెస్ చేస్తా ఉన్నారో ఆ బిజినెస్ సంబంధించిన అంశాలన్నీ ప్రతి దేవాంగ కుటుంబానికి వెళ్ళి తెలిసే విధంగా ప్లస్ ఆ కుటుంబాలు మరి ఆ వ్యాపారస్తులు కలిసే విధంగా మ్యూచువల్ బెనిఫిట్స్ పొందే విధంగా దేవాంగ మిత్ర యాప్ రూపకల్పన చేయడం జరిగింది. సో అలాగే వివాహానికి సంబంధించిన వధువరుల పరిచయ వేదిక కూడా ఇందులోనే రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మరికొన్ని అంటే కెరియర్ గైడెన్స్ మరి ఇప్పుడు పెద్దల సలహాల ప్రకారం కెరియర్ గైడెన్స్ విద్యార్థులకి ఏ విధంగా ఏది చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నత స్థితికి వెళ్తారు అనే దాన్ని కూడా కెరియర్ గైడెన్స్ చేస్తాం. అలాగే గవర్నమెంట్కు సంబంధించిన పథకాలు మరి వాటి ప్రయోజనాలను కూడా భవిష్యత్తులో దేవాంగ మిత్రలో మేము రూపొందిస్తాము. అలాగే మరి దేవాంగ కుటుంబానికి ఇంకా ఏదైనా మనం ఏ విధంగా చేస్తే ఏ సర్వీసెస్ ఇందులో యాడ్ చేస్తే ఆ సర్వీసెస్ కూడా భవిష్యత్తులో యాడ్ చేసి ప్రతి దేవాంగుడి యొక్క మొబైల్లో ఈ దేవాంగ మిత్ర యాప్ ఉండే విధంగా సో మొబైల్ యాప్లో దేవాంగ మిత్ర ఉందంటే ఖచ్చితంగా అతనికి మరి ప్రయోజనం చేకూర్చే విధంగా మరి దేవాంగ పెద్దలందరితో కలిసి పనిచేయటానికే మరి ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది. మరి ఇక్కడ సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా దేవాంగ మిత్ర టీం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తరపున అభినందనలు తెలియజేసుకుంటాం. సో ఇప్పుడు మీడియా లేదే మరి సమాజంలో మనుగడ లేదు కాబట్టి ఖచ్చితంగా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున మన దేవాంగ మిత్ర యాప్ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి దేవాంగ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన బీరక సురేంద్ర గారు చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఈ గొప్ప ప్రయత్నంలో అది పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడం కోసం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన దేవాంగ సోదరుల్లో
సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తులందరూ వాలంటరీగా ముందుకొచ్చి వారికి చేతనైన విధంగా దీనిలో భాగస్వాములు అవ్వాలని, ఈ దేవాంగ మిత్రని ప్రతి ఇంటి గడపకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకు నాకు నా వంతు సహాయంగా ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా కూడా నేను ముందుంటానని వారికి హామీ ఇస్తున్నాను.